భారత వాయుసేనలో ఒక శకం ముగిసింది. ఇండియా ఫస్ట్ సూపర్ సోనిక్ థండర్గా అడుగుపెట్టి యుద్ధాల్లో కీలక పాత్ర పోషించి లక్షలాదిగా మన పైలట్లకు ట్రైనింగ్లో ఉపయోగపడి ఐఏఎఫ్కు మూల స్తంభంగా ఉన్న MiG-21 ఇక రిటైర్డ్ అవ్వబోతుంది. వాటికి ఘనంగా ఫేర్వెల్ ఇచ్చేందుకు భారత వాయుసేన రెడీ అవుతుంది. ఏంటి MiG-21 స్పెషాలిటీ? భారత్కు ఎలా రక్షణ కవచంగా పనిచేస్తుంది? 1963లో MiG-21 మన భారత వాయుసేనలో చేరాయి. 62 సుదీర్ఘ అనుబంధం, ఎన్నో ఘన విజయాలు, కొన్ని విషాద ఘటనలు, లక్షల మంది పైలట్లకు ట్రైనింగ్. MiG-21 ప్రస్థానంలో రికార్డులెన్నో. MiG-21 ఫైటర్ జెట్స్ ఇప్పుడు పూర్తిగా రిటైర్ అవ్వబోతున్నాయి. సెప్టెంబర్ 26న ఘనంగా ఫేర్వెల్ ఇచ్చేందుకు భారత వాయుసేన సిద్ధమైంది. ఇవి మన దేశ రక్షణకు ఎలా ఉపయోగపడ్డాయి, వాటి చరిత్రేంటో చూద్దాం. MiG-21 ఒక మరచిపోలేని జ్ఞాపకం. యుద్ధాన్ని తన ఆధీనంలో తీసుకునే సత్తా దీని సొంతం. 1963లో అమెరికా నుంచి పాకిస్తాన్ F-104 స్టార్ ఫైటర్లను కొన్నప్పుడు అప్పుడే సోవియట్ యూనియన్ మనకు MiG-21 టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అలాగే లోకల్ గా ఉత్పత్తి చేసుకునే హక్కులు కల్పించింది. చరిత్ర సృష్టించిన ఈ MiG-21 స్క్వాడ్రన్ కు మార్చి 2, 1963న నాటి వింగ్ కమాండర్ దిల్బాగ్ సింగ్ నాయకత్వం వహించారు. ది ఫస్ట్ సూపర్ సోనిక్స్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నాయి ఈ MiG-21 ఫైటర్ జెట్స్. నిజానికి ఈ ఫైటర్ జెట్స్ రాకముందే 8 మంది ఐఏఎఫ్ పైలట్లను 1962 అక్టోబర్లో కజకిస్తాన్ కు MiG-15 అలాగే MiG-17లలో ట్రైనింగ్ కోసం పంపారు. ఇది కేవలం ఒక ఫైటర్ జెట్ ను కొనటం మాత్రమే కాదు, సోవియట్ యూనియన్ తో ఇండియా మొదటి సాంకేతిక భాగస్వామ్యం. మనకు ఎవరూ లేరు అనుకున్నప్పుడు మన వెన్నంటే నిలిచింది సోవియట్ యూనియనే. ఇప్పటి రష్యా ఏమీ ఆశించకుండా భారత్ ను ప్రాణ స్నేహితుడిగా చూసింది. అది యుద్ధ విమానాలైనా అంతరిక్ష ప్రయోగాలైనా అన్నింటికీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పుడు 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్స్ ను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మొన్న ఆపరేషన్ సింధూర్లోనూ S-400 శత్రుదేశం మిసైల్స్ ను మట్టిలో కలిపేశాయి. ఇదేదో ఆయుధాల వ్యాపారం కాదు, తక్కువ రేటుకి అందించింది రష్యా. ఈ ఫస్ట్ జనరేషన్ MiG-21 ఫైటర్ జెట్స్ మన దేశానికి విప్లవాత్మకమైనవి. ఎందుకంటే ఇవి మాక్ 2 స్పీడ్ ఉండడంతో భారత వాయుసేనకు మొదటిసారిగా అధికారికంగా సూపర్ సోనిక్ గా మారింది. MiG-21 గంటకు 2200 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకోగలదు. R-25 ఇంజిన్ 1565 పౌండ్ల థ్రస్ట్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ జెట్ సెకనుకు 225 మీటర్ల రేట్ తో పైకి వెడుతుంది. అంటే కేవలం 4 నిమిషాల్లోనే 58,000 అడుగుల ఎత్తుకు వెళ్లగలిగే కెపాసిటీ దీని సొంతం. 1965 యుద్ధం భారత్ కు కీలక పాఠాలను నేర్పింది. ఐఏఎఫ్ మరింతగా విస్తరించటం, మార్పుల కోసం భారీ ఆర్డర్లిచ్చింది. పైలట్ ట్రైనింగ్, ఇన్ఫ్రా కోసం భారీగా పెట్టుబడి పెట్టింది. సో మనం ఇంత ఘనంగా చెప్పుకుంటున్న ఈ MiG-21 ఫైటర్ జెట్స్ సెప్టెంబర్ 26న అధికారికంగా రిటైర్ కాబోతున్నాయి. చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఫేర్వెల్ ఏర్పాటు చేసింది వాయుసేన. 62 సంవత్సరాల సేవకు ముగింపు కార్యక్రమం. MiG-21 కు సంబంధించి చివరి 2 స్క్వాడ్రన్లే మన దగ్గరున్నాయి. ఒక్కో స్క్వాడ్రన్ లో 18 చొప్పునుంటాయి. మొత్తం 36 ఫైటర్ జెట్స్ ఇక చరిత్రగా మారనున్నాయి. భవిష్యత్ తరాలకు సజీవ సాక్ష్యాలుగా మిగలబోతున్నాయి. MiG-27లు 2019లో రిటైర్ అయ్యాయి. MiG-29లు ఇంకా సర్వీస్ లో ఉన్నాయి. కొన్ని అప్గ్రేడ్లతో 2030 దాకా కొనసాగే అవకాశం ఉంది. ఈ MiG-21లు మన దగ్గరున్న 80% పైలట్లకు ట్రైనింగ్ అందించాయి. వీటిపైనే ట్రైన్ అయ్యాయి. అలా ఐఏఎఫ్ ఎయిర్ క్రూ డెవలప్మెంట్ కు మూలం ఈ MiG-21 జెట్స్. ఇవి ఇంటర్సెప్టర్, మల్టీరోల్ ఫైటర్, గ్రౌండ్ అటాక్ మిషన్లలో పనిచేశాయి. 2019 బాలాకోట్ ఆపరేషన్ లో ఉన్నాయి. భారత్ లో మొత్తం 874
24 MiG-21లు తయారయ్యాయి. HAL వీటిని తయారు చేసింది. దీంతో దేశీయంగా డిఫెన్స్ ఇండస్ట్రీకి పునాది వేయటంలో MiG-21 కీలకంగా పనిచేసింది. ఇప్పుడు ఇదే HALలో తేజస్ పెద్ద ఎత్తున దేశీయంగా ప్రొడ్యూస్ అవుతోందంటే MiG-21 తయారీ అనుభవం మొదటి కారణం. 1965 ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్తాన్ F-104లను ఎదుర్కొన్నాయి. 3కు పైగా పాక్ జెట్స్ ను కూల్చేశాయి. ఇక 1971 ఇండో-పాక్ యుద్ధం టర్నింగ్ పాయింట్. 500+ kg బాంబులు డ్రాప్ చేశాయి ఈ MiG-21 ఫైటర్ జెట్స్. పాక్ ఎయిర్ బేస్లపై అటాక్ చేశాయి. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కీలకంగా పనిచేశాయి. పాక్ ను వణికించాయి. అటు 1999 కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ సఫేద్ సాగర్ లో కీ రోల్ పోషించాయి. ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపుదామని డిసైడ్ అవ్వటమే ఆలస్యం. జెట్ స్పీడ్ తో దూసుకెళ్లి పాక్ పొజిషన్లపై అటాక్ చేశాయి. పై చెయ్యి సాధించడంలో MiG-21 పాత్ర మరువలేనిది. MiG-21 ఫ్యూచర్ ఫైటర్ జెట్స్ సాధించలేని వారసత్వాన్ని మిగిల్చాయి. హిమాలయ శిఖరాల నుండి రాజస్థాన్ ఎడారుల వరకు, అటు బంగాళాఖాతం, ఇటు అరేబియా సముద్రం, కింద హిందూ మహాసముద్రం, పర్వతాలైనా సముద్రాలైనా ఎక్కడైనా ఎప్పుడైనా రెడీ అన్నట్లుగా తన ప్రతాపాన్ని చూపాయి MiG-21. మరిప్పుడు దీన్ని రిప్లేస్ చేసే ఫైటర్ జెట్స్ ఏంటి? IAF ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంది? MiG-21లు IAF చరిత్రలో ఒక కీలక స్క్వాడ్రన్. ఇవి భారత్ ఎయిర్ పవర్లను బలోపేతం చేసి పైలట్లకు ట్రైనింగ్ ఇవ్వటంలో కీలకంగా మారాయి. పాత ఇంజిన్, రాడార్ లిమిటేషన్స్, మెయింటెనెన్స్ సమస్యల వల్ల అధిక క్రాష్ రేట్, అంటే 400కు పైగా ప్రమాదాలు, ఇవన్నీ MiG-21కు గుడ్ బై చెప్పేందుకు కారణం. MiG-21 రిటైర్మెంట్ తరువాత తేజస్ మార్క్ 1A వంటి స్వదేశీ జెట్లు IAF ను మోడర్నైజ్ చేయబోతున్నాయి. ఇది ఆత్మ నిర్భర్ భారత్ కు కీలకం. అయితే డెలివరీ డిలేలుంటాయి. సో భారత డిఫెన్స్ చరిత్రలో MiG-21 లెజెండరీ వర్కౌట్స్ గా మిగిలిపోతాయి. చాలా సంవత్సరాలుగా భారత వాయుసేనకు ఈ MiG-21 జెట్స్ వెన్నెముకగా పనిచేశాయి. ముఖ్యంగా 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో MiG-21 తన కెపాసిటీ నిరూపించుకుంది. 1971 డిసెంబర్ 14న MiG-21లు స్ట్రాటజిక్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఢాకాలోని గవర్నర్ నివాసంపై రాకెట్ దాడి చేశాయి. ఈ ఒక్క మిషన్ 48 గంటల్లోనే పాకిస్తాన్ లొంగిపోవటానికి దారితీసింది. భారత్ పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించాయి. ఫలితంగా 93,000 మంది యుద్ధ ఖైదీలుగా మారారు. బంగ్లాదేశ్ పుట్టుకకు దారితీసింది. నాటి యుద్ధంలో MiG-21లు ఆధిపత్యం చూపించాయి. MiG-21తో మరో గుర్తుండిపోయే సందర్భంగా 2019 ఫిబ్రవరి 27న జరిగింది. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తరువాత పాక్ F-16లు సహా అధునాతన యుద్ధ విమానాలతో ఎదురుదాడిని మొదలుపెట్టింది. 1950లో రూపొందించిన MiG-21ను వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నడుపుతూ పాకిస్తాన్ లేటెస్ట్ వెర్షన్ F-16ను ఎదుర్కొన్నాడు. అది 4th జనరేషన్ మల్టీఫైటర్ జెట్. మనది ఓల్డ్ వెర్షన్. అయినా సరే అభినందన్ వర్ధమాన్ అసాధారణ నైపుణ్యం, అలాగే MiG-21 ఫైటింగ్ కెపాసిటీ పనిచేశాయి. MiG-21ను ఢీకొట్టడానికి ముందే R-73 మిసైల్ ఫైర్ చేసి ఏకంగా F-16నే కూల్చేశాడు. తన జెట్ కూడా కూలిపోయింది. ప్రాణాలతో బయటపడ్డాడు. తరువాత పాక్ మనకు అప్పగించింది. అంటే ఫైటర్ జెట్ ఎంత పాతదని కాదు, దాన్ని ఎలా నడుపుతున్నాం, ఎలా వాడుతున్నాం అన్నదే ముఖ్యం. MiG-21 ఘన విజయాలు, సాహస గాథలు, పోరాట సామర్థ్యాలు ఇవన్నీ ఓకే. అదే సమయంలో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. ఉన్నట్లుండి కూలిపోయాయి. వీటి ప్రమాద రేట్ ఎక్కువ. అందుకే అనధికారికంగా ఎగిరే శవపేటికగా పేరు తెచ్చుకుంది ఈ MiG-21 ఫైటర్ జెట్. ఎంతలా పోరాడుతుందో అలాగే ఆల్ ఆఫ్ సడన్ గా కూలిపోతుంది కూడా. ఇవన్నీ ఇంజిన్ ఫెయిల్యూర్స్, టెక్నికల్ ఎర్రర్స్, అప్గ్రేడ్ లేకపోవటం వల్ల జరిగిన ప్రమాదాలు. ఇవి ప్రవేశపెట్టినప్పటి నుండి 490కి పైగా కూలిపోయాయి. 170 మందికి పైగా మన పైలట్లు, 60 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 6 దశాబ్దాల్లో దాదాపు 300 ప్రమాదాలు జరిగాయి.
గత 10 ఏళ్లలోనే 20కి పైగా ఎయిర్ యాక్సిడెంట్లు జరిగాయి. నిజానికి MiG-21 20-25 ఏళ్ల లైఫ్ టైం కోసం రూపొందించారు. కానీ భారత్ మాత్రం 62 ఏళ్లు వీటిని లైట్ గా అప్గ్రేడ్ చేస్తూ నడిపిందంటే మాటలు కాదు. ఇదో చరిత్ర. ఎన్నో సాహసగాథలు MiG-21 చుట్టూ ఉన్నాయి. మరిప్పుడు MiG-21 విమానాలను IAF లో రీప్లేస్ చేయబోయేవేంటి అంటే HAL రూపొందిస్తున్న తేజస్ మార్క్ 1A రాబోతోంది. MiG-21 కు ఫేర్వెల్ కు ఒక్కరోజు ముందే అంటే సెప్టెంబర్ 25న 66,000 కోట్ల రూపాయలతో 97 తేజస్ జెట్స్ డీల్ కోసం రక్షణ శాఖ HAL తో ఒప్పందం చేసుకుంది. ఇది భారత్ స్వదేశీ 4.5 తరం యుద్ధ విమానం. సెప్టెంబర్ తరువాత 2 స్క్వాడ్రన్లకు తేజస్ మార్క్ 1A సరఫరా ప్రారంభమవుతుంది. అలాగే MiG-29, రాఫెల్ సుఖోయ్ 30 అప్గ్రేడ్ చేసి IAF వాడబోతోంది. భవిష్యత్తులో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 5వ తరం ఫైటర్ జెట్ కూడా మన అమ్ముల పొదిలో చేరబోతోంది. MiG-21 పోరాట పటిమను అదే వారసత్వాన్ని కంటిన్యూ చేసేలా తేజస్ మార్క్ 1Aను తీసుకొచ్చారు. IAF కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన స్వదేశీ 4.5 తరం మల్టీ రోల్ ఫైటర్ జెట్. MiG-21 తో పోలిస్తే చాలా అడ్వాన్స్డ్ తేజస్. ఇందులో యాక్టివ్ ఎలక్ట్రానికల్ స్కాండ్ యారే రాడార్ ఉంది. ఒకేసారి మల్టీ టార్గెట్లను ట్రాక్ చేస్తుంది. జామింగ్ కు గురి కాకుండా దూసుకెళ్లగలదు. అడ్వాన్స్డ్ జామర్స్, రాడార్ వార్నింగ్ రిసీవర్ తో శత్రు రాడార్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు సీ మిషన్లకు తేజస్ అనుకూలంగా ఉండబోతోంది. బియాండ్ విజువల్ రేంజ్ BVR మిసైల్స్, అస్త్రా మార్క్ 1-2, R-73 లేజర్ గైడెడ్ బాంబ్లు, యాంటీషిప్ మిసైల్స్ ను ప్రయోగించే సత్తా తేజస్ మార్క్ 1A 6,500 కిలోల లైట్ వెయిట్ ఉంటుంది. ఇందులో 60% పైగా స్వదేశీ ఎక్విప్మెంట్స్ వాడారు. భారత డిఫెన్స్ పరిశ్రమను బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో 5వ తరం జెట్ తయారీకి పునాదిగా మారింది. సో కాలానికి తగ్గట్లు కొత్త ఆయుధాలు వస్తూనే ఉంటాయి. కానీ MiG-21 ఒక మరచిపోలేని జ్ఞాపకం. ఉరుము నిశ్శబ్దంగా మారిపోతున్న సందర్భం. సైనింగ్ ఆఫ్ MiG-21.